దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరూ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో వందనాలు. మరి ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో గొప్ప సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని యందు మనము నిరీక్షణ లేకపోతే దేవుని కొరకు మనం ఎదురు చూడటం ద్వారా దేవుడు మన ఉద్దేశాలను నెరవేర్చేవాడని చెప్తా వచ్చాడు. మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తున్నామో, ఎప్పుడైతే ఆయన కొరకు మనం నిరీక్షిస్తూ ఉన్నామో, ఆయన మీద మనం వేచి ఉంటామో, అప్పుడు దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడని చెప్తున్నాడు. మన యొక్క నిరీక్షణలో లేకపోతే మనం ఆయన మీద వేచి ఉండటంలో ఒక ఉద్దేశం ఉన్నది. దాన్ని దేవుడు నెరవేర్చే దేవుడు అని చెప్తున్నాడు. అందుకొరకే పౌలు గారు మాట్లాడుతూ రోమాపత్రిక 8వ అధ్యాయం 24-25 వచనాల్లో ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని లేదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. ఏమన్నాడు ఇక్కడ? మన జీవితాల్లో గొప్ప నిరీక్షణ ద్వారా దేవుడు మనల్ని రక్షించాడని చెప్తున్నాడు. మన జీవితాల్లో దేవుడు ఆయన కృపనిచ్చాడని చెప్తున్నాడు. మనము నిరీక్షిస్తున్నాం కనుక ఆ నిరీక్షణ దేవుడు నెరవేర్చేవాడని చెప్తున్నాడు. అంటే నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడటం. నిరీక్షణ అంటే ఎదురు చూడటం. ఎదురు చూడటం దేని కొరకు ఎదురు చూస్తూ ఉంటాము? దేని కొరకు చూస్తాము? ఎదురుగా ఉన్న దానికోసం చూస్తామా? ఎదురు చూడటం అంటే ఎదురుగా ఉన్న దానికోసం చూడటం కాదు. లేని దాని కొరకు ఎదురు చూస్తున్నాం మనం. అదే నిరీక్షణ అని క్రైస్తవ భాషలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. లేని దాని కొరకు ఎదురు చూస్తున్నాం కనుక, నిరీక్షిస్తున్నాం కనుక, ఎదురుగా కనపడే దాని కొరకు మనకు నిరీక్షణ అవసరం లేదు. ఎదురుగా ఉంది అక్కర్లేదు. అది లేదు కాబట్టి అది వస్తుందని దాని కొరకు మనం వేచి ఉన్నాం, ఎదురు చూసాము. అదే విశ్వాసం అని చెప్పాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడు? విశ్వాసం అనగా నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు అది రుజువై ఉంది అని చెప్తా ఉన్నాడు. కనుక మనం ఇప్పుడంతా కూడా ఏం చేస్తున్నామా అంటే ఎదురు చూస్తున్నాము, వేచి ఉంటున్నాము. ఆ వేచి ఉండటంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. మనం వేచి ఉండకపోతే దేవుని ఉద్దేశం అనేది నెరవేర్చబడదు. మనం వేచి ఉండటం ద్వారా దేవుని ఉద్దేశం మన జీవితాల్లో ఆయన సంపూర్తి చేస్తాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నా అంటే మన జీవితాల్లో కూడా ఓర్పు అనేది, వేచి ఉండటం అనేది ముఖ్యమని చెప్తున్నాడు. ఆ వేచి ఉండటం ద్వారా దేవుడు మన ఎడల చూపించేటువంటి ఉద్దేశాన్ని, ప్రణాళికని దేవుడు నెరవేరుస్తాడు. ఓర్చుకోలేకపోతే, వేచి ఉండలేకపోతే మన ఉద్దేశాలు నెరవేరమన్నమాట. కాబట్టి మనం అందరం కూడా జీవితంలో ఏదో ఒక దానికోసం వేచి ఉంటా ఉన్నాం. అవునా? ఏదో ఒక దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఎందుకంటే చదువుతున్న పిల్లలు రిజల్ట్ కొరకు, జ్ఞానం కొరకు ఎదురు చూస్తారు కదా. చదివిన వాళ్ళు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు, పెద్ద వయసులోకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు. వివాహాలైన వాళ్ళు పెళ్లిన కొరకు చూస్తున్నారు. పెళ్లిళ్ళైన వాళ్ళు అలాగే పెద్దోళ్ళు అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటి? ఎదురు చూడటం. వాటన్నిటి కోసం ఏం చేయాలి? వేచి ఉండాలి. అంతేనా? ఇవాళ బడిలో చేరంగానే ఒకేసారి మనం 10th క్లాస్కి వెళ్ళిపోతామా? వెళ్ళం. ఇవాళ ఉద్యోగంలో చేరంగానే ఒక నెలవగానే ప్రమోషన్ వచ్చుద్దా? రాదు. దాని కొరకు కొంత సమయం కావాలి. దాని కొరకు మనం వేచి ఉండాలి. అలాగే మనం దేని కొరకు వేచి ఉన్నప్పటికి కూడా దేవుడు ఖచ్చితంగా మనం దేని కొరకు వేచి ఉన్నామో దాని ఉద్దేశాన్ని దేవుడు మన జీవితాల్లో నెరవేర్చడానికి ఆయన ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉన్నాడు. అయితే మన జీవితాలు ఏం కావాలని చెప్తున్నాడు? వేచి ఉండటానికి ఓర్పు కావాలి అని చెప్తున్నాడు. వేచి ఉండటానికి ఓర్పు కావాలి. ఆ ఓర్చుకొని వేచి ఉండేటువంటి సమయంలో దేవుడు మన ఎడల మనం ఏదైతే ఆశిస్తున్నామో దాన్ని జరిగించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మన జీవితాల్లో వేచి ఉండటాన్ని మనం నేర్చుకోవాలని చెప్తున్నాడు. దేవుని మీద వేచి ఉండాలి.
దేవుని కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి. అందువల్ల ఇప్పుడు వేచి ఉండటం అంటే చాలా కష్టమైపోతా ఉంది. ఎదురు చూడటం అంటే చాలా కష్టమైపోతా ఉంది కదా. ఇప్పుడు ఎలా ఉన్నామయ్యా మనం అందరం అంటే ఇన్స్టంట్ వరల్డ్లో ఉన్నాం. ఆకలి అవుతుంది కాబట్టి ఏం చేయాలి? పొద్దున్న లేసి అన్నం వండాలి, కూర వండాలి. అన్నం కూర ఉడికితేనే కానీ అది తింటాను కావదు, తింటే కానీ కడుపు నిండదు. కానీ ఇప్పుడు అన్నం కూర వండుకోవాల్సిన పని లేదు. ఫోన్ కొడితే 10 నిమిషాల్లో మన ఇంట్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇన్స్టంట్. ప్రతి వారు కూడా ఏమనుకుంటున్నారంటే కష్టపడకుండా, ఎదురు చూడకుండా, పని చేయకుండా మనం అనుకున్నది మనకి వచ్చేయాలి. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశం వేరు. మనం అనుకున్నది అనుకున్నట్లుగా వెంటనే జరిగిపోతే ఆడ దేవుని ప్రణాళిక నెరవేరదు, దేవుని యొక్క ఉద్దేశం నెరవేరదు. అయితే ఏమవుతుందా అంటే మనము ఇన్స్టెంట్ వరల్డ్లో ఉన్నాం కనుక దేవుని యొక్క ఉద్దేశాలు కూడా ఇన్స్టెంట్ కావాలని మనం ఎదురు చూడకుండా ఏదో ఒకటి చేసేస్తా ఉన్నాము. దానివల్ల ఏమవుతుంది? గందరగోళం అయిపోతా ఉంది. దానివల్ల కొన్నిసార్లు దేవుని ప్రణాళిక దెబ్బతింటుంది. కాబట్టి దేవుని పిల్లలముగా, క్రైస్తవులంగా మనం అందరము కూడా ఎప్పుడు కూడా వేచి ఉండటం అనేది మనం నేర్చుకోవాలంటున్నాడు. మనం వేచి ఉన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశము అది బహుగా ఆశీర్వించబడుతుంది. దేవుని యొక్క ఉద్దేశం అనేది అది నెరవేర్చబడుతుంది. కాబట్టి ఆ వేచి ఉన్న తర్వాత ఏమవుద్దట? ఆ ఉద్దేశాన్ని చూసినాక మనం ఆశ్చర్యపోతాం. ఎందుకంటే మనం కొంత ఆలోచన కలిగి ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, దేవుని యొక్క ఆలోచన ఎక్కువైంది. కనుకనే మనం జీవితాల్లో మొట్టమొదటి దేవుడు ఏమైనా జ్ఞాపకం చేస్తున్నాడంటే వేచి ఉండటానికి మనము దేవుని ఉద్దేశాల కొరకు మనల్ని మనం సిద్ధం చేసుకోవటానికి దేవుడు మనం వేచి ఉండమని చెప్తున్నాడు కదా. మనల్ని దేవుడు సిద్ధం చేయటానికి మనల్ని మనం ఏం చేయాలంట? దేవుని మీద వేచి ఉండాలి. అంతేగాని వేచి ఉండకుండా మనం అనుకున్నది జరగాలంటే అవదు. భవిష్యత్తులో దేవుని ప్రణాళిక అనేది నెరవేర్చబడాలి. ఒక చిన్న ఉదాహరణ గమనించినట్లయితే మోషే ఇశ్రాయేలుని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకురావాలని దేవుడు ఉద్దేశించి దేవుడు ఎప్పుడు మోషేకి నువ్వు వెళ్ళి ఇశ్రాయేలుని తీసుకురామని చెప్పాడు? ఎంత వయసులో చెప్పాడు? 80 సంవత్సరాలకు. 40 సంవత్సరాలకు కాదు, 80 సంవత్సరాలప్పుడు నువ్వు వెళ్ళే వాళ్ళని విడిపించమని చెప్పాడు. ఎందుకో తెలుసా? మోషేకి ఇశ్రాయేలుని విడిపించాలని ఉద్దేశం ఉంది. మోషే మనసులో తన ప్రజలైనటువంటి సంతతి వారు బాధపడుతున్నారనే బాధ ఉంది. వారిని విడిపించడానికి ఆలోచన ఉంది. ఆ విడిపించడానికి కావలసినటువంటి అధికారం ఉంది. అయితే అది సరిపోదు. కారణం ఏంటంటే ఇప్పుడు ఎక్కడున్నాడు మోషే? రాజభవనంలో ఉన్నాడు. రాజభవనంలో ఉన్నవాడికి దేవుని ఉద్దేశం నెరవేర్చలేడు. అన్ని వసతులు ఉన్నప్పుడు వాడు ఏం పని చేయడు. అవునా? శుభ్రంగా తల్లిదండ్రులు సంపాదించి పెట్టాడు అనుకోండి, పిల్లలు పని చేస్తారా? పని చేయరు. తల్లిదండ్రులు సంపాదించకపోతే ఏమవుతుంది తెలుసా? వాడు కష్టపడాలి. ఆ కష్టం ఏంటో వాడికి తెలుస్తుంది, అందులో సుఖం ఏంటో వాడికి తెలుస్తుంది. కనుకనే దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కదా, మోషే 40 సంవత్సరాలు రాజభవనంలో ఉన్నాడు. ఇశ్రాయేలుని విడిపించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాడు. వాళ్ళని విడిపించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని అనుకున్నాడు. వాళ్ళ అమ్మ కూడా అలాగే అతన్నే పెంచింది. అయితే దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశం ఏదయ్యా అంటే మోషేని గంగా ఒకవేళ 40 సంవత్సరాల వయసులోనే విడిపించడానికి, ఇశ్రాయేలుని విడిపించడానికి దేవుడు వదిలేసినట్లయితే ఏమయ్యేది తెలుసా? ఏమయ్యేది? గందరగోళం అయిపోయేది. ఎందుకంటే 40 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మోషే కోపంతో ఉన్నాడు, సాత్వికం అనేది లేదు, ఉద్రేకంతో ఉన్నాడు, అధికారంతో ఉన్నాడు, ఆయన మీద ఆయనే ఆధారపడిన వాడుగా ఉన్నాడు. కనుక నేను ఫరో కుమార్తె కుమారుని కాబట్టి, ఐగుప్తులో తర్వాత అవ్వబోయేటువంటి రాజును కాబట్టి
ఈ ఇశ్రాయేలు ప్రజలటువంటి నా ప్రజల్ని నేను బయటికి విడుదల చేస్తాననుకున్నాడు. అనుకుని ఒక దినాన్ని ఏం చేశాడు, బయటికి వెళ్ళలేక ఒక ఇశ్రాయేలీయుడు ఒక ఐగుప్తీయుడు కొట్టుకుంటా ఉన్నారు. వాళ్ళిద్దరిని చూసినాక ఏం చేశాడు, కోపం వచ్చేసింది. ఎందుకు, నా ప్రజలను కొడతావా అని చెప్పి కోపం వచ్చి ఐగుప్తుడిని చంపేసి ఇసుకలో బాధ పెట్టేశాడు. ఐగుప్తుడిని చంపి ఇసుకలో బాధ పెట్టాడు. అది అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలు ఏమనుకున్నాడు, ఆ పోనీలే నాకు తోడుండి నన్ను కాపాడాడు అనుకున్నాడు. అప్పుడు ఆ తర్వాత ఏమైంది, ఒకవేళ అదే ఇశ్రాయేలీయుడు మరొక ఇశ్రాయేలుతో పోరాటం తన్నుకుంటా ఉన్నారు, తగులాడుతున్నారు. అప్పుడు కూడా వెళ్తా ఉంటే వాళ్ళు తన్నుకోవడం చూసి గబగబా దిగి దగ్గరకు వచ్చి వాళ్ళని దండిద్దామని చూశాడు. వెంటనే ఏమైంది, ఆ ఇశ్రాయేలు ఏమన్నాడు, ఐగుప్తుని చంపినట్టు నువ్వు నన్ను కూడా చంపుతావా అని ఫరోకి కంప్లైంట్ చేశారు. ఫరో కంప్లైంట్ చేశారు. వెంటనే మోషే ఏం చేశాడట, పారిపోయాడు. మోషే పారిపోయాడు. దేవుడు 40 సంవత్సరాల వయసులో మోషేకి ఇశ్రాయేలు విడిపించమని అప్పచెప్తే ఏమయ్యేది, అదే జరిగేది. సంపూర్తిగా విడిపించేవాడు కాదు. లేదు, విడిపించాడు అనుకోండి, ఆయనకున్న కోపాన్ని బట్టి, ఆయనకున్నటువంటి మనస్తత్వాన్ని బట్టి, ఉద్రేకాన్ని బట్టి అరణ్య యాత్రలో ఉన్నప్పుడు సగం మందిని చంపేసేవాడు ఆయనే. అవునా? ఎందుకు, కోపం ఎక్కువ కనుక, ఉద్రేకం ఎక్కువ కనుక. ఇశ్రాయేలీలు అందరూ కూడా ఐగుప్తు దేశం వెళ్లకుండా సగం మందిని చంపేసేవాడు. కానీ 40 సంవత్సరాలు రాజభవనంలో ఉన్నటువంటి మోషే యొక్క ఉద్దేశము దేవుని ఉద్దేశంగా మారాలంటే మోషేలో మార్పు రావాలి. మోషేలో మార్పు రావాలంటే ఆయన అనుకున్నట్లుగా ఉండడానికి వీల్లేదు. అందుకొరకే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మోషే తన మీద కాకుండా దేవుని మీద ఆధారపడేటట్లుగా, దేవుని మీద ఎదురు చూసేవాడుగా ఉండటానికి అరణ్యంలోనికి పంపించేశాడు. ఇప్పుడు అరణ్యంలోకి పారిపోయినటువంటి మోషే ఏం చేశాడు, 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. 40 సంవత్సరాలు తన మామైన ఇత్రో ఇంట్లో ఉన్నాడు. ఆ అరణ్యంలో, ఆ ఎడారుల్లో కష్టపడ్డాడు, బాధపడ్డాడు, శ్రమపడ్డాడు. జీవితం అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు కష్టంలో ఉన్నవాడిని ఎలాగ విడిపించాలని అర్థమైంది. అప్పుడు దేవుడు ఏం చేశాడు, మోషే నువ్వు రా అని పిలిచి మండుతున్న పొద దగ్గరికి తీసుకొని వచ్చి ఆ పొద దగ్గర మోషేతో మాట్లాడి ఇప్పుడు చెప్తున్నాడు, మోషే నువ్వు ఇశ్రాయేలు విడిపించడానికి వెళ్ళు అని చెప్పాడు. అప్పుడు మోషే ఏమంటున్నాడు, ప్రభువా నేను కాదయ్యా, మరొకరిని చూసుకో, నేను నత్తోడిని, నేను పనిచేయను, నేను సరిపోయిన వాడిని కాదు అన్నాడు. నేను నత్తోడిని ప్రభువా, నేను పని చేయలేను, నేను నీ యొక్క పని చేయటానికి సరిపోయిన వాడిని కాదు. కానీ ఆ 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేనే విమోచకుడు అనుకున్నాడు, నేనే బయటకు తీసుకురావాలనుకున్నాడు, నేనే ఈ కార్యాన్ని చేయాలనుకున్నాడు, కోపంతో ఉద్రేకంతో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమైంది తెలుసా, కోపం పోయింది, ఉద్రేకం పోయింది, తన మీద తను ఆధారపడి కార్యాన్ని చేయగలనుకున్నటువంటి ఆ యొక్క భావన పోయింది తన జీవితంలో. ఇప్పుడు అంటున్నాడు, నేను పనికిరానయ్యా, నత్తివాడు అన్నాడు. కానీ నత్తోడా మోసే కాదు. వాక్యంలో రాయబడుతుంది, సకల ఐగుప్తు యొక్క విద్యలందు ప్రావీణ్యుడు. సకల ఐగుప్తు యొక్క విద్యల్లో ప్రావీణమైనటువంటి వాడు నత్తోడని చెప్తున్నాడు. దాని అర్థం ఏంటి తెలుసా, శారీరకంగా నత్తోడు కాదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కార్యాలు చేయటానికి, మాట్లాడటానికి నోరు సరిపోదని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, నీవు ఇప్పుడు సరిపోయిన వాడివి పద అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. అందుకని మనం దేవుని వాక్యంలో మనం గమనిస్తా ఉన్నప్పుడు సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో మోషే భూమి మీద ఉన్న అందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. వాస్తవానికి మోషే సాత్వికుడా? కోపం కలిగిన వాడు, ఉద్రేకం కలిగిన వాడు. అయితే దేవుడు ఆ కోపాన్ని, ఉద్రేకాన్ని తీసివేసి
దేవుని యొక్క ప్రణాళిక మోషే జీవితంలో నెరవేర్చడానికి ఆయన్ని సాత్వికుడుగా చేశాడు. అలాగే మన జీవితాల్లో కూడా దేవుని మీద వేచి ఉంటే దేవుని యొక్క ఉద్దేశం మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది సంపూర్తిగా. దేవుని మీద వేచి ఉండకుండా దేవుని యొక్క ప్రణాళిక అనేది మన జీవితాల్లో ఎప్పుడు కూడా నెరవేరదు. కాబట్టి మోషేను దేవుడు అణచి సాత్వికుడుగా చేసి భూమి మీద ఉన్నటువంటి వారందరిలో కూడా సాత్వికుడు అని చెప్పాడు. నా ఇల్లంతట్లో కూడా మిక్కిలే నమ్మకస్తులు అని చెప్పాడు. అలాగ చెప్పి ఇప్పుడు పంపించాడు. ఇప్పుడు పంపించేటువంటి మోషే ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలులను బయటకు తీసుకొని వచ్చి 40 సంవత్సరాల అరణ్యయాత్రలో నడిపించాడు. మోషే, ఇదిగో వారు మాట వినని ప్రజలు, నేను వారందరూ కూడా సంహరించి నీ సంతానంలో నుంచి విస్తరింపజేసి ఐగుప్తు దేశంలో నుంచి వచ్చిన వారు కాకుండా వాగ్దాన దేశంలో తీసుకెళ్తానని దేవుడు చెప్తే మోషే ఏమన్నాడు? దేవా, అలాగ చేయొద్దు. ఒకవేళ నువ్వు వాళ్ళని సంహరించాలంటే నీ జీవ గ్రంథంలోంచి నా పేరు తుడిచేయి. నీ జీవ గ్రంథంలోంచి నా పేరు తుడిచేయి. కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క ఉద్దేశము మోషే జీవితంలో నెరవేర్చబడటానికి, ఆ ప్రణాళిక నెరవేర్చబడటానికి దేవుడు మోషేని 40 సంవత్సరాల అరణ్య జీవితాన్ని గడిపించాడు. ఇప్పుడు దేవుడు అంటే తెలిసింది, జీవితం అంటే తెలిసింది, దేవుని మీద ఎలాగ ఆధారపడాలో తెలిసింది ఆయనకి. అప్పుడే దేవుని యొక్క ఉద్దేశం మోషే జీవితంలో నెరవేర్చబడింది. మోషే నేను నాయకుడిని వెళ్ళిపోతే అదంతా గందరగోళం అయిపోయేది. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు మోషేను తన యొక్క నాయకుడిగా చేసుకోవాలనుకున్నాడు. కాబట్టి అలాగ నడిపించి ఆ కార్యాన్ని జరిగించాడు. అదే యేసోబు జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే యేసోబు జీవితంలో కూడా భవిష్యత్తు గురించి ఒక కల అన్నాడు ఆయన కదా. ఒక కళ వచ్చింది. ఏమని వచ్చింది కళ? ఆది కాండంలో మరి ఆయన నిలబడి ఉంటే ఆయన చుట్టూ కూడా మరి 11 నక్షత్రాలు వచ్చి ఏం చేసినంట? నమస్కారం చేసినాయి కదా. సూర్యుడు చంద్రుడు నమస్కారం చేశారు. అలాగే తన పన నిలబడి ఉంటే 11 పనులు వచ్చి పన చుట్టూ కూడా వంగి నమస్కారం చేసినాయట. ఆ కలగనంగానే నాన్నతో చెప్పాడు. నానేం చేశాడు? తప్పు నాన్న, అలా అనుకోకూడదు. నీ అన్నదమ్ములు వచ్చి నీకు నమస్కారం చేయాలా? నీ తల్లి తండ్రి నేను వచ్చి నీకు నమస్కారం చేయాలి, ఎప్పుడు కూడా అలా అనుకోకూడదు నాయన అని చెప్పాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? యేసోపును గొప్పవాడినిగా చేయాలి. తన అన్నదమ్ములు తల్లిదండ్రులు అందరూ కూడా తన ఎదుట మోకరించాలి. అయితే మొట్టమొదట వచ్చినటువంటి దర్శనాన్ని చూసి యేసోబు అనుకుని ఉండొచ్చు కదా, దేవుడు నన్ను ఈ యొక్క కనానులో గొప్పవాడిని చేస్తాడు అనుకుంటాడు. అవునా? ఏమనుకున్నాడు యేసోబు? కనానులో ఉన్నారు కదా వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్న దేశంలోనే దేవుడు గొప్పవాడు చేస్తాడు అనుకున్నాడు. కానీ లోకాన్ని గొప్పవాడు చేస్తాడు అనుకున్నాడా? అనుకోలేదు ఎప్పుడు. ఈ రోజున దేవుని తనకిచ్చినటువంటి దర్శనాన్ని చూసిన తర్వాత తండ్రికి చెప్తే తండ్రితో పట్టించుకోలేదు. అన్నదమ్ములు కోప్పడ్డారు. ఆ దర్శనం కోసం ఆయన వేచి ఉన్నాడు. ఈ లోపల ఏం జరిగింది? కనాన్లో దేవుడు గొప్పవాడు చేస్తాడని అనుకుంటా ఉంటే అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళినటువంటి వాడిని ఏం చేశారు? అన్నదమ్ములు ఆ గుంటలో పడేశారు, అమ్మివేసినప్పుడు ఏమైంది? తన ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక తన జీవితంలో పాడైపోయింది అనుకోవాలి. అవునా? కన్న కల ఏమైపోయింది? పన నిలబడితే నా పని చుట్టూ వచ్చి మిగిలిన పనులన్నీ నమస్కారం చేసినాయి కదా. అయితే ఆ పని ఇప్పుడు ఎక్కడుంది? గుంటలో ఉంది. ఆ తర్వాత ఎక్కడుంది? బానిస అయిపోయింది. ఏంటి ఇలాగైపోయింది అనుకొని బాధపడి అలా ఉన్నాడు. కానీ ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద వేచి ఉన్నాడు. ఆయన కన్నటువంటి కళ అమ్మివేసినప్పటికి కూడా, అమ్మివేసిన తర్వాత దేవుడు కొంచెం ఆశీర్వించిన తర్వాత దేవుని మీద
వేచి ఉన్నాడు. ఈ లోపల మళ్ళా గందరగోళం జరిగింది. మళ్ళా ఏమైంది? చెరసాలలో పడవేయబడ్డాడు. ఇప్పుడు ఎలా ఉందా పరిస్థితి అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. దేవుడు గొప్పగా చేశాడు ఆ యొక్క ఐగుప్తుని యొక్క ఇంట్లో అనుకుంటా ఉంటే ఇప్పుడు ఏమైందంట? ఆ ఐగుప్తుని ఇంట్లో నుంచి చెరసాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. చెరసాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి కలగలిగితే ఆ కలగ భావం చెప్పాడు. అప్పుడేమనుకున్నా అంటే యోసేపు ఇక్కడికి భావం చెప్పాను కదా, అయ్యా మీరు బయటికి వెళ్ళంగానే నా గురించి రాజుకు చెప్పమన్నాడు. యోసేపు తొందరపడతా ఉన్నాడు. అయితే దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలంటే ఇంకా వేచి ఉండాలి. ఒకవేళ రాజుకు చెప్పుకుంటే బయటికి తెచ్చేవాడేమో, కానీ ఐగుప్తు దేశానికి రాజును చేసేవాడు కాదు. బయటికి తెచ్చేవాడేమో కానీ రాజు వాళ్ళతో పాటు ఒక పానదాయకుడు గానో భక్షకుడు గానో ఉండేవాడు. ఎందుకంటే మరి పానదాయకుడు బతికాడు, భక్షకుడు చచ్చిపోయాడు. భక్షకుడు చచ్చిపోయాడు కాబట్టి ఆ భక్షకుడు పని ఆయనకు అప్పగించేవాడు. బహుశా భక్షకుడు పని ఆయనకు అప్పగించేవాడు. భోజనం పెట్టే పని యోసేపుకు అప్పగించేవాడు రాజు. ఎందుకంటే వాడు చచ్చిపోయాడు, ద్రాక్షారసం అందించేవాడు బతికాడు కాబట్టి రెండోవాడు కావాలి కాబట్టి వీడు మంచోడని వాడిని పెట్టేవారు అక్కడ. కానీ దేవుని ఉద్దేశం నెరవేరేదా? నెరవేరదు. అందుకనే ఆ చెరసాలోంచి వచ్చిన ఆ పానదాయకుడు రాజుకు చెప్పలేదు. ఎందుకంటే దేవుని ప్రణాళిక ఇంకా ఉంది. ఇంకా దేశోపు దేవుని మీద వేచి ఉండాలి, ఆధారపడాలి, ఎదురు చూడాలి. అయితే ఏమైంది తెలుసా? సమయం వచ్చింది. ఇప్పుడు ఏ సమయమో? రాజుకే గందరగోళం కలిగే సమయం వచ్చింది. ఇప్పుడు రాజు జీవితంలోనే అడావుడి పుట్టే పని వచ్చింది. ఇప్పుడు ఆయనకి ఒక కళ వచ్చింది, ఏం చేయాలి అర్థం కాలేదు. ఇప్పుడు దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి దేవుడు సమయాన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు రాజు గందరగోళం పడతాం చూసి, రాజు విచారపడతాం చూసి అప్పుడు పానదాయకుడు చెప్తున్నాయా, రాజా నన్ను క్షమించు, నా తప్పిదాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అదో ఒక దినాన నువ్వు నన్ను భక్షకారకుడిని ఇద్దరు కూడా చెరసాల్లో పడేసావు కదా. ఆ చెరసాల్లో పడేసినప్పుడు ఒక ఐగుప్తీయుడైన ఒక ఇశ్రాయేలుడైనటువంటి వాడు, యూదుడైనటువంటి బానిస అక్కడ ఉన్నాడు. వాడు మాకు కలకి భావం చెప్పాడు, వాడు చెప్పినట్లే జరిగిందని చెప్పాడు. అప్పుడు రాజుగారికి జ్ఞాపకం వచ్చింది, వాడిని పిలిపించండి. ఎందుకనే? ఒక భక్షకారకుడుగా ఆయన ఉంచడానికి కాదు. ఎందుకు పిలిపించాడట? రాజుకి కలిగినటువంటి ఆ దర్శనానికి, ఆ కళకి భావం చెప్పటానికి. ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు, శకునగాళ్ళు, మంత్రగాళ్ళు, అంటే అనేకమైన విద్యలు కలిగినటువంటి వారు ఎవరు కూడా చెప్పలేకపోయారు. కారణం ఏంటంటే దేవుని ప్రణాళిక అక్కడ ఉంది. వాళ్ళు చెప్తే యోసేపు బయటకు వస్తాడా? రాడు. అది మర్మం. అది ఆ మర్మాన్ని ఎవరికి తెలియజేశాడు? యోసేపుకు తెలియజేశాడు. యోసేపు వచ్చి ఇప్పుడు రాజు ఎదుట నిలబెట్టబడ్డాడు. రాజు ఎదుట నిలబెట్టబడ్డాడు. మోషే 40 సంవత్సరాలు దేవుని మీద ఎదురు చూడాల్సి వచ్చింది ఆయన అనుకున్నటువంటి పనిని నెరవేర్చడానికి. ఇప్పుడు యోసేపు దాదాపుగా 13 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది ఆయన కళ నెరవేర్చడానికి. 17 సంవత్సరాల వయసులో, 16-17 సంవత్సరాల వయసులో బానిసగా అమ్మివేయబడ్డాడు యోసేపు తన అన్నల చేత. కానీ ఫరో ఎదుట నిలబెట్టబడ్డప్పుడు 30 సంవత్సరాల వయసులో ఉన్నాడు. గమనించారా? ఫరో ఎదుటికి వచ్చినప్పుడు యోసేపు 30 సంవత్సరాలు, అంటే 13 సంవత్సరాలు యోసేపు కన్న కళ కొరకు దేవుని మీద ఎదురు చూస్తానే ఉన్నాడు. ఇప్పుడు రాజు తన కళ భావాన్ని విన్న తర్వాత, అలాగ చేయగలిగిన జ్ఞానవంతుడు గొప్పవాడు లేడయ్యా, నువ్వే చెయ్యి అని చెప్పి ఏమన్నాడు రాజు? ఇదిగో ఐగుప్తు దేశం అంతటిని కూడా నీకే అప్పచెప్తున్నాను, సింహాసనము తప్ప. జాగ్రత్త గమనించాలి. ఏమన్నాడు? సింహాసనము, కుర్చీ తప్ప నాకు, నన్ను రాజుగా కూర్చోబెట్టు కుర్చీలో, ఆ తర్వాత చేసే ప్రతి పని నువ్వే చేయి అని చెప్పి తన రెండో రథాన్ని తీసుకొని వచ్చి రాజవస్త్రాలు వేసి తన ఉంగరాన్ని పెట్టి తన కిరీటాన్ని పెట్టి దేశమంతా కూడా ఊరేగించి, నేను రాజుని మాత్రమే సమస్తము జరిగించే పరిపాలన
నీదే అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు యోసేపు దేవునికి దగ్గరగా వచ్చాడు. యోసేపు జీవితంలో దేవుడు తనకిచ్చిన కళని నెరవేర్చడానికి సమయం వచ్చింది. 13 సంవత్సరాలు వేచి ఉన్న తర్వాత దేవుడు యోసేపు జీవితంలో గొప్పవాడిని చేశాడు. ఇప్పుడు ఐగుప్తు దేశాన్ని మాత్రమే కాదు, తన ఇంటి వారిని మాత్రమే కాదు, సమస్తమైనటువంటి కరువుతో ఉన్న లోక దేశాలన్నిటిని కూడా, కరువుతో ఉన్న దేశాలన్నిటిని కూడా 7 సంవత్సరాలు కాపాడాడు. 7 సంవత్సరాలు కాపాడు. ఇప్పుడు కనానులో మాత్రమే దేవుడు నన్ను గొప్పవాడిని చేయబోతున్నాడు, అక్కడ అన్నదమ్ములు నాకు నమస్కారం చేస్తారనుకున్నాడు. కానీ కనానులో మాత్రం కాదు, ఐగుప్తు దేశమంతటికి రాజునుగా చేసి అన్నదమ్ములు, తండ్రి, అనేక దేశస్తులందరూ కూడా వచ్చి ఆయనకు నమస్కారం చేసేట్లుగా దేవుడు ఆయన జీవితంలో నెరవేర్పును జరిగించాడు. ఎందుకో తెలుసా? 13 సంవత్సరాల వేచి ఉన్నటువంటి సమయము నెరవేర్పు చేశాడు దేవుడు. 13 సంవత్సరాలు వేచి ఉన్నాడు. అలాగే దావీదు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, దావీదు చిన్నతనంలో అభిషేకించబడ్డాడు. గొర్రెలు కాచుకుంటా ఉన్నప్పుడే దావీదుని సమూయేలు వచ్చి అభిషేకించాడు కదా. ఎందుకని అభిషేకించాడు? రాజుగా ఉంచేటువంటి సౌలుని దేవుడు తిరస్కరించేశాడు కనుక చిన్నతనంలోనే దేవుడు రాజుగా దావీదుని అభిషేకించాడు. అభిషేకించగానే దావీదు రాజు అయిపోయాడా? అభిషేకించగానే దావీదు రాజు అవ్వలేదు. ఎందుకో తెలుసా? రాజుగా ఉండాలంటే కొన్ని లక్షణాలు కావాలి. రాజుగా ఉండాలంటే కొన్ని కార్యాలు చేయాలి. రాజుగా ఉండాలంటే చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. కొంత నైపుణ్యత కావాలి. అది లేదు దావీదుకి. అయితే ఇశ్రాయేలు ఫిలిష్తీయుని ఎదుర్కోలేక బాధపడతా భయపడతా ఉన్నారు కనుక ఫిలిష్తీయుని చంపడానికి వచ్చినప్పుడు దావీదు ఏం తీసుకొని వచ్చాడు? ఒడిసెల రాయి తీసుకొని వచ్చాడు. వచ్చి ఒడిసెల్లో రాయి పెట్టి గిరగరా తిప్పి కొట్టేశాడు. అంత బలాఢ్యుణ్ణి ఒడిసెలు తీసుకొని కొట్టాడు. యుద్ధానికి వెళ్ళాడు అనుకోండి, ఒడిసెలతో అవుతుందా? అవదు. వాడు ఒక్కడే కాబట్టి ఒడిసెలు తీసుకొని కొట్టి గొలియాతుని గురిపెట్టి చంపేశాడు. అయితే ఇప్పుడు దేవుని మీద ఆనుకొని ఉండేట్టుగా, దేవుని మీద ఎదురు చూసేటట్లుగా దావీదు జీవితాన్ని 30 సంవత్సరాలు నడిపించాడు దేవుడు. 30 సంవత్సరాలు. దావీదు కూడా సుమారుగా ఒక 16-17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు అభిషేకించాడు. కానీ ఆయన రాజుగా ఎప్పుడు చేయబడ్డాడు తెలుసా? 47 సంవత్సరాల వయసులో రాజుగా చేయబడ్డాడు. చూసారా? 47 సంవత్సరాల వయసులో రాజుగా చేయబడ్డాడు ఆయన. అప్పుడు దాకా ఏం చేశాడు ఆయన? గొర్రెలు కాశాడు. గొర్రెలు కాస్తా ఉన్నాడు. దావీదు ఒక యోధుడు కాదు, గొర్రెలు కాపరి. అతను గొర్రెయాతను చంపినప్పుడు కూడా వరుసలు వాడాడు, కానీ యుద్ధ నైపుణ్యం లేదు ఆయనకి. అందుకనే సౌలు వచ్చి ఆ యొక్క కవచాన్ని తొడిగినప్పుడు కింద కూర్చుండిపోయాడు. అయ్యా, ఇది నాకు అలవాటు లేదని చెప్పాడు. యుద్ధం చేయాలంటే ఏం కావాలి? ఆయుధాలు కావాలి, కవచం కావాలి. అది వాడే నైపుణ్యం లేదు కనుక దేవుడు ఏం చేశాడయ్యా అంటే దావీదుని 30 సంవత్సరాలు తర్ఫీదు చేశాడు. దేవుని మీద ఆనుకొని ఎదురు చూసేట్లుగా చేశాడు. కనుక దేవుని మీద ఆనుకొని ఎదురు చూస్తే కానీ మన ప్రణాళిక అనేది నెరవేర్పు కాదు. దావీదు దేవుని మీద విశ్వాసం ఉంచి దావీదు ఆ రాజు దగ్గరికి, సౌలు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు చెప్తాను, అయ్యా, నేను నా తండ్రి గొర్రెలు కాసేటప్పుడు ఎలుగుబంట వచ్చింది, సింహం వచ్చింది, నేను దాని గడ్డాన్ని పట్టుకొని చీల్చి చంపేశాను. దాని బుద్ధి, దాని గడ్డం పట్టుకొని చీల్చి చంపేశాను అని చెప్పినప్పుడు సౌలు నమ్మాడు. వీడు బలమైన వాడని నమ్మాడు. యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో ఏం చేశాడు? ఆ యొక్క గొలియాతును చంపాడు. కానీ తన జీవితంలో శత్రువుని పోరాటానికి వరుసల పనికిరాదు కనుకనే 30 సంవత్సరాలు దేవుడు ఆయనకి తర్ఫీదునిచ్చాడు. 2 గోత్రాలు అప్పగించాడు ముందు.
ఆ 2 గోత్రాలు ఏలుబడి చేస్తా ఉండగా సౌలుని చనిపోయిన తర్వాత అప్పుడు 2 గోత్రాలతో పాటు యూదాతో పాటుగా అంటే 2 గోత్రాలతో పాటు మిగిలినటువంటి 10 గోత్రాల తర్వాత అప్పగించాడు. అప్పటికి శిక్షణ పూర్తయింది, అప్పటికి యుద్ధ నైపుణ్యం వచ్చింది, అప్పటికి యుద్ధ యోధుడుగా చేయబడ్డాడు. ఇప్పుడు ప్రజల్ని పరిపాలించడానికి కావలసినటువంటి సామర్థ్యం వచ్చింది. అందుకనే కీర్తన 18:34 చెప్తాడు కదా, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులకు ఇత్తడి విలును ఎక్కుపెట్ట చేయవాడు ఆయనే అని చెప్పాడు. నా చేతులకే యుద్ధముని నేర్పించాడు ఆయన, నా వేళ్లకు పోరాటాన్ని నేర్పించాడని చెప్తున్నాడు ఇప్పుడు. కాబట్టి దావీదు తన జీవితంలో యోధుడుగా సిద్ధపరచబడ్డాడు. కాబట్టి ఆయన 30 సంవత్సరాలు వేచి ఉండి ఇప్పుడు రాజుగా పిలువబడ్డాడు. ఇప్పుడు రాజుగా పిలువబడ్డటువంటి ఆయన తన జీవితంలో దేవుని ప్రజల్ని ఏలుబడి చేయటానికి సామర్థ్యాన్ని పొందాడు. కనుక దేవుడు మనల్ని వాడుకోవాలంటే దేవుని మీద మనము వేచి ఉండాలి. దేవుని మీద మనం వేచి ఉండాలి. ఇలా మనం చెప్పుకున్నట్లుగా దేవుని సన్నిధిలో దేవుడు తన ఉద్దేశాలు మన కొరకు నిర్ణయించినవి జరిగించాలంటే మనం వేచి ఉండాలి. ఇక్కడ మోషే 40 సంవత్సరాలు వేచి ఉన్నాడు. అలాగే యోసేపు 13 సంవత్సరాలు వేచి ఉన్నాడు. దావీదు 30 సంవత్సరాలు వేచి ఉన్నాడు. కాబట్టి దేవుడు తన ప్రణాళికని సంపూర్తి చేసి వారి జీవితాల్లో వారు చేయవలసిన ఉద్దేశంలోనికి వారు నడిపించాడు అని మాట్లాడుతున్నాడు. అలాగే మరొకటి చూసినట్లయితే మనం వేచి ఉండటం మాత్రమే కాదు, కానీ వేచి ఉన్న సమయంలో దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. వేచి ఉన్న సమయంలో కూడా నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మన నమ్మకాన్ని చూసేవాడు, మన విశ్వాసాన్ని చూసేవాడు. మన జీవితంలో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా షార్ట్ కట్లోకి వెళ్ళిపోదాం అనుకుంటే అవ్వదు. మనం వేచి ఉన్నాం కదా, వేచి అంతసేపు మనం ఎందుకు వేచి ఉండాలి? ఈ దారిలో వెళ్ళిపోతే సులువుగా వెళ్ళిపోతాం అనుకోవచ్చు. మనం ఆ దారిలో వెళ్తే సులువుగా వెళ్ళిపోవచ్చేమో, కానీ దేవుని యొక్క ప్రణాళిక నెరవేరదు. దేవుని ప్రణాళిక నెరవేరదు. అందుకనే జ్ఞాని సొలొమోను ఏమని చెప్తున్నాడు? సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూస్తా ఉంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, అప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అని చెప్పాడు. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఏం చెప్పండి? మనం షార్ట్ కట్ లో వెళ్తే దేవుని ఉద్దేశము ప్రణాళిక మన జీవితాల్లో నెరవేరదు. మనం ఏం చేయాలంట? దేవుని మీద నమ్మకం ఉంచాలి. మన బుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని యొక్క మీద ఆధారపడాలి. అప్పుడే దేవుడు మన మార్గాల్ని, మన యొక్క త్రోవలను సరళం చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క వాగ్దానం నెరవేరాలంటే మన మీద మనం ఆధారపడి అడ్డదారిలో వెళ్ళకూడదు. అడ్డదారిలో వెళ్ళామంటే ఏమవుతుందయ్యా అంటే ఇబ్బందులు పడిపోతాము, నమ్మకంగా ఉండకుండా పోతాం. శారమ్మ ఏం చేసిందండి? శారమ్మ ఏం చేసింది? దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు శారమ్మ దేవుని వాగ్దానం కోసము కనిపెట్టినప్పటికి కూడా ఆమె ఏమనుకుందంటే, ఆలస్యం అవుతా ఉంది కాబట్టి ఇలాగైతే బాగుంటుంది అనుకుంది. అవునా? ఇలాగైతే బాగుంటుంది. తన ఉద్దేశాన్ని మార్చుకుంది. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరటానికి ఆమెను కాకుండా హాగర్ని తెచ్చిపెట్టింది ఇక్కడ. అవునా? ఏం చేసింది? దేవుడు ఏం చెప్పాడు? నీ సంతానం అని చెప్పాడు. నీ సంతానం అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రాహాముతో శారముతో మాట్లాడుతున్నాడు. అబ్రాహాముతో శారముతో మాట్లాడి నీ సంతానం అంటే శారమ్మకు పుట్టాలి. అవునా? కానీ ఏమేమనుకుందంటే కొన్ని సంవత్సరాలు చూసినాక బహుశా నా దాసిని ఇస్తే
ఆమెతో పుడితే అది నా సంతానం అవుతుంది అనుకుంది. అది దేవుని మీద నమ్మకంగా ఆధారపడలేదు. దేవుని మీద ఆనుకొని ఆయన మీద ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనము దేవుని మీద సంపూర్తిగా ఆధారపడాలి, నమ్మకంగా ఉండాలి. అప్పుడే మన ఉద్దేశాలు షార్ట్ కట్ కాకుండా చేసుకుంటేనే కానీ అవి నెరవేరుతాయి. శారమ్మ షార్ట్ కట్లోకి వెళ్ళిపోయింది. హాగరం తెచ్చి అబ్రాహాంకి ఇచ్చేసింది. అబ్రాహాం కూడా ఏం చేస్తాం అనుకున్నాడు, ఆ పని కలిగించేశాడు. ఆ పని జరిగించేసరికి ఏమైంది, కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టంగానే ఆ గర్భంతో ఉండంగానే ఏమైంది, శారమ్మకి అసూయ పుట్టింది కదా. గర్భంతో ఉండంగానే అసూయ పుట్టింది. కుమారుడు పుట్టంగానే ఇంకా అసూయ ఎక్కువైపోయింది. మన దగ్గర నుంచి తరివేసేసింది. గర్భంతో ఉన్నప్పుడే దేవుడు హాగర్తో మాట్లాడి వెనక్కి పంపించాడు. కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టంగానే నాకు పుట్టాడు అనుకుందా, నా కొడుకే అనుకుందా, అనుకోలేదు. వీడు హాగర్ పిల్లోడే అనుకుంది, దాసి కొడుకే అనుకుంది. దేవుడు ఏం చెప్పాడు, నీ సంతానానికి అని చెప్పాడు. కానీ ఆమె షార్ట్ కట్లో వెళ్ళిపోయి దేవుని మీద ఆధారపడకుండా దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్తానికి ఆమె నమ్మకంగా ఉండకుండా స్వబుద్ధిని ఆధారం చేసుకుంది. కానీ మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని మీద మనము నమ్మకాన్ని కలిగి ఉండాలి. దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఆ నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడే దేవుని ప్రణాళిక మన జీవితాల్లో నెరవేరుతుంది అని చెప్తున్నాం. దావీదు వేచి ఉన్నటువంటి సమయంలో తన వైఖరి మనం గమనిస్తూ ఉంటే ఆయన రాజుగా అభిషేకించినప్పటికి కూడా తన తండ్రి మందను మేపుతా సౌలు పిలిచినప్పుడు అంటాడు కదా, నీ దాసుడని చెప్తున్నాడు. నా తండ్రి మందని నేను మేపుకుంటున్నానని చెప్తున్నాడు. నా గొర్రెలు నేను మేపుతా ఉన్నానయ్యా అని చెప్తున్నాడు. అంతేగాని రాజుగా దేవుడు నన్ను అభిషేకించాడు కదా, సౌలు నన్ను పిలిచాడు, ఇప్పుడు దేవుడు నన్ను రాజుగా అభిషేకించాడు, ఇప్పుడు సౌలు పిలిచాడు కాబట్టి నేనే రాజును అనుకోలేదు. అక్కడ నమ్మకంగా ఉండాలి. అందుకనే సామెతల్లోనే 28వ అధ్యాయం 20 వచ్చిన మరొక మాట చెప్తా ఉన్నాడు, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడొకటకు ఆతృత పడువాడు శిక్ష పొందకపోడు అంటున్నాడు. నమ్మకమైన వారికి దీవెనలు కలుగుతాయి మెండుగా. ఇప్పుడు నమ్మకంగా ఉన్నాడు, యేసోబు నమ్మకంగా ఉన్నాడు, దీవెనలు కలిగినాయి. దావీదు నమ్మకంగా ఉన్నాడు, దీవెనలు కలిగినాయి. దీవెనలు కలిగినాయి. అయితే మనం నిరీక్షించినటువంటి కాలంలో మన జీవితాల్లో మనము నమ్మకాన్ని నమ్మకాన్ని చూపించాలి దేవుడికి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే దేవుని ప్రణాళిక మన జీవితాల్లో నెరవేర్పు రాదు. దేవుడు మన జీవితం కొరకు ఉద్దేశించిన ఉద్దేశాలు నెరవేర్పులోనికి రావు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం మన జీవితాల్లో నెరవేరాలంటే దేవుని మీద నమ్మకంగా ఉండాలి. మోషేని ఇందాక చెప్పుకున్నట్లుగా 40 సంవత్సరాల వయసులో నువ్వు వెళ్ళి విమోచించని చెప్తే ఏమయ్యేది తెలుసా? వాళ్ళందరూ కూడా సంహరించేసేవాడు, వాళ్ళందరూ కూడా చంపేసేవాడు అరణ్యంలోనే, ఆయనకున్న కోపాన్ని బట్టి, ఆయనకున్న మూర్ఖత్వాన్ని బట్టి. అయితే దేవుడు ఇక్కడ మరి మోషేను మార్చివేశాడు. అలాగే యోసేపును తన అన్నదమ్ముల దగ్గర నుంచి తప్పించినప్పటికి కూడా అలాగే మార్చివేశాడు. వారు నమ్మకాన్ని కనపరిచారు కాబట్టి దేవుడు వారి జీవితాల్లో ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలనే నెరవేర్పులోనికి తీసుకొని వచ్చాడు. ఆయన యోసేపు గుంటలో ఉన్నప్పటికీ, యోసేపు శ్రమలో ఉన్నప్పటికీ, యోసేపు చెరలో ఉన్నప్పటికి కూడా దేవుడు ఆయనకే తోడుగా ఉన్నాడట. హల్లెలూయా. యెహోవా సఫలం చేశాడు, ఎందుకంటే నమ్మకముగా ఉన్నాడు కనుక. కాబట్టి మనం కూడా దేవుని యొక్క ప్రణాళిక మన జీవితాల్లో నెరవేరాలంటే దేవుని మీద నమ్మకంగా ఉండాలి. మనకిచ్చిన సమయంలో, వేచి ఉన్న సమయంలో నమ్మకంగా ఉండాలి. చివరగా గమనించినట్లయితే దేవుడు ప్రణాళిక మన జీవితాల్లో నెరవేర్చాలంటే మనం ఎదురు చూస్తున్నటువంటి దాని మీద కాకుండా దేవుని మీద మన దృష్టిని పెట్టాలి. మన గురి ఎక్కడ ఉండాలట? దేవుని మీద ఉండాలి. అంతేగాని దావీదు రాజ్యం కొరకు ఎదురు చూడలేదు,
రాజ్యం కోసం ఎదురు చూశాడు దావీదు? చూడలేదు. యోసేపు రాజు కావటానికి ఎదురు చూశాడా? చూడలేదు. దేని మీద ఉన్నాడు? దేవుని మీద వారి దృష్టి ఉంచారు. దేవుని మీద దృష్టి ఉంచారు. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం మనకి నెరవేరాలంటే మనము మన జీవితాల్లో దానికోసం కంటే దేవుని మీద వేచి ఉండాలి. అవునా? దేవుని మీద వేచి ఉంటే సమయం మనకు తెలియదు. లేకపోతే దాని మీద వేచి ఉంటేమో తెలుసా, శరమలాగా అయిపోతాం. అంటే ఎప్పుడో దేవుడు చెప్పాడు. దేవుడు ఎప్పుడు చెప్పాడు? వాగ్దానం చేశాడు. అబ్రాహాముకి 75 సంవత్సరాలు. అప్పుడు శారమ్మకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 65 సంవత్సరాలు ఉన్నాయి. 10 సంవత్సరాలు చూసిన తర్వాత ఏమైందంటే 90 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇంకా నేను ఏమవుతుందో అనుకుందాం. అయితే ఆమె దృష్టి అంతా కూడా ఎక్కడుందట? దేవుడిచ్చే కొడుకు మీద ఉంది, కానీ దేవుని మీద లేదు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు వాగ్దానం చేసిన దేవుని మీద మన దృష్టి ఉంచాలి. ఆ వాగ్దానం మీద కాదు. దేవుడు ఏదైనా ఇస్తానంటే దాని మీద కాదు, కానీ దేవుడు ఇస్తానని చెప్పిన దాని మీద ఉంచాలి మన యొక్క దృష్టి. మన దృష్టి కూడా ఎప్పుడు ఎక్కడుండాలి? యెహోవానే మనం గురిగా కలిగి ఉండాలి. దావీదు చెప్పినట్టుగా 16:8 నేను సదాకాలం యెహోవాను గురిగా కలిగి ఉన్నానన్నాడు. మన గురి అంతా కూడా దేవుని మీద ఉండాలి, కానీ ఆయన ఇస్తానన్న దాని మీద ఉండకూడదు. మనం చాలాసార్లు దాని మీద ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి ఏమవుతుందంటే ఆలస్యమయ్యే కొంది మన యొక్క ఆ నిరీక్షణ తగ్గిపోద్ది, ఎదురు చూపు తగ్గిపోద్ది. 10 సంవత్సరాలు గడిచేటప్పటికి శారమ్మకి ఏమైందంటే ఇంకేం పుడతాడులే, నాకు 90 సంవత్సరాలు వచ్చేసినని హాగర్ను పంపించేసింది. అలా కాకుండా దేవుని మీద మన యొక్క గురిని నిలుపుకోవాలి. అలాగ నిలుపుకున్నప్పుడే దేవుడు మన జీవితాల్లో ఆయన జరిగించే ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. అందుకని యెషయా గ్రంథంలో 55:8-9 చెప్తున్నాడు. చూడండి ఏమన్నాడు? నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా అన్నాడు. మన తలంపులు దేవుని తలంపులు వంటివి కావు. దేవుని మార్గాలు మన మార్గాలు లాంటివి కావు. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామయ్యా అంటే మన తలంపులను బట్టి మన మార్గాలను బట్టి కొంచెమే చూస్తాం, దాన్నే చూస్తూ ఉంటాం. కానీ దేవుని తలంపు ఏంటి? యోసేపు తలంపు ఏంటి? కనానులో ఉన్నాడు, తన దేశంలో గొప్పవాడు చేస్తాడు అనుకున్నాడు. కానీ దేవుని తలంపు అదా? కాదు. యోసేపు తలంపు అయితే 100కి 100 కనానులో ఆయన ఉన్న దేశంలోనే గొప్పవాడు చేస్తాడని, అధికారం చేస్తాడని. కానీ దేవుని యొక్క తలంపు ఏదయ్యా అంటే ఆయన ఉన్న దేశంలో కాదు, ఐగుప్తు దేశంలో గొప్పవాడిని చేస్తాడండి. ఆయన తండ్రి ఇంటి వారు మాత్రమే కాదు, సకల ప్రజలు కూడా వచ్చి ఆయన ఎదుట మోకరించాలని. అది దేవుని యొక్క ఉద్దేశం, అది దేవుని యొక్క తలంపు. ఆ తలంపుని జరిగించడానికి ఆ మార్గంలో నడిపించాడు దేవుడు. అలాగే మన తలంపులు దేవుని తలంపులు లాంటివి కాదు కనుక దేవుడిచ్చిన వాగ్దానం మీద మనం కాక ఆ తలంపుని కలుగు చేసినటువంటి ఆ దేవుని మీద మనం దృష్టి ఉంచాలి. అప్పుడే మన జీవితాల్లో దాన్ని పొందగలుగుతాము. మన మార్గాలు ఆయన మార్గాల వంటివి కాదు గనక, ఆయన మార్గాలు మన మార్గాల వంటివి కాదు గనక మన మార్గాల మీద కాక ఆయన మార్గాల మీద దృష్టి ఉంచాలి. అప్పుడే ఆ మార్గాల్లో దేవుడు మనం నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి మన దృష్టి అంతా కూడా ఎక్కడ ఉంచాలయ్యా అంటే దేవుడు ఇస్తానని చెప్పిన దాని మీద కాదు, కానీ ఇస్తానని చెప్పినా దేవుని మీద ఉంచాలి. వాగ్దానం చేసినా దేవుని మీద ఉంచాలి, వాగ్దానం మీద కాదు. వాగ్దానం మీద ఉంచారు ఇశ్రాయేలీలు. వాళ్ళ దృష్టి అంతా ఏమైపోయారు? అరణ్యములో రాలిపోయారు. ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా ఎక్కడుంది?
పాలు తేనెలు ప్రవహించే దేశం మీద ఉంది. సస్యములతో నింపబడ్డటువంటి ఆ దేశం మీద ఉంది. వాళ్ళ దుష్టంతో కూడా కట్టకుండా ఉన్న ఇల్లు, త్రవ్వకుండా ఉన్న బావులు, మరి నాటకుండా ఉన్నటువంటి తోటల మీద ఉంది, దేవుని మీద లేదు. అందుకనే లోకం మీద ఉంచారు కాబట్టి ఆ ఆశించినవన్నీ కూడా ఏమైపోయింది తెలుసా? వాళ్ళ జీవితాల్ని దేవుని మీద నుంచి మలిచివేసినాయి. అందుకని పాడైపోయారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు కదా, మనం ఎల్లప్పుడూ కూడా దేవుని కోసమే కానీ మరి దేవుడు ఇస్తానని చెప్పిన దాని మీద కాదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుడు మన కొరకు దాచినటువంటి లేదా నిల్వ చేసినటువంటి ఉత్తమమైన విషయాలను దేవుడు మనకి ఇస్తాడని గ్రహించి ఇచ్చే వాని మీద మనం నమ్మకాన్ని చూపు, ఆయన మీద దృష్టిని ఉంచాలి. అప్పుడే దేవుడు మన జీవితాల్లో మనం కోరుకున్నటువంటిది లేదా దేవుడు మనకి ఇస్తానని చెప్పినటువంటిది, మనం కన్నటువంటి కల కొరకు దేవుడు కార్యాన్ని జరిగించేవాడు, ఆయన ప్రణాళికని జరిగించేవాడని ఇక్కడ జ్ఞాపకం చేసి. కాబట్టి దేవుడు చెప్పాడు మత్తయి సువార్త 6:33 చెప్తాడుగా, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. దేవుని మీద మనము దృష్టిని ఉంచాలి, ఆయన రాజ్యం కొరకు, ఆయన నీతి కొరకు ఎతకాలి. అంతేగాని సంపద కొరకు, అధికారం కొరకు లేదా లోక సంబంధమైనటువంటి వాటి కొరకు మనం వెతికితే ఏమవుతుంది అన్నాడు? లోకము దాని ఆశ గతించిపోవును, కానీ దేవుడు నిలిచి ఉంటాడు. ఆ నిలిచి ఉన్నటువంటి వారి మీద మనం దృష్టిని ఉంచినట్లయితే మన జీవితాల్లో మనం ఆశీర్వదించబడతాం. మరి దేవుడు మనకి జ్ఞాపకం చేసినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో మొట్టమొదటగా మనం ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంటున్నాడు? దేవుని యొక్క ఉద్దేశాల కోసం దేవుడు మనల్ని సిద్ధపరచడానికి మనం దేవుని మీద వేచి ఉండాలి, ఎదురు చూడాలి. అలాగే వేచి ఉన్నప్పుడు ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. రెండోది, వేచి ఉన్నాం కదా అని షార్ట్కట్లో వెళ్ళిపోకూడదు. దేవుని ప్రణాళిక నెరవేరే వరకు కూడా మనం నమ్మకంగా ఉండాలి. ఆ తర్వాత మూడవదిగా, దేవుడు ఇస్తానని చెప్పిన దాని మీద కాక ఇస్తానని చెప్పినటువంటి దేవుని మీద మన దృష్టి ఉంచాలి. అలా ఉంచినప్పుడు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ప్రణాళిక సంపూర్తి చేయబడుతుంది. అలాగా దేవుడు మన జీవితాల్లో మరి నెరవేర్చేటట్లుగా ఆయన మీద నమ్మకాన్ని కలిగిన వారమై, ఆయన మీద ఎదురు చూసే వారమై, ఆయన యొక్క సన్నిధిలో ఆయన కొరకే మనం కనిపెట్టినప్పుడు దేవుడు మన జీవితాలకు కావలసిన కృపనిచ్చేవాడు. దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించి మరి దేవుడు దావీదుకి ఇచ్చినట్లుగా, యోసేపుకి ఇచ్చినట్లుగా మన జీవితాల్లో దేవుడు అలాంటి కార్యాలు జరిగించి, మోషేకి ఇచ్చినట్లుగా ఆ గొప్ప కార్యాలు జరిగించినట్లుగా దేవుని మీద వేచి ఉందాము. దేవుడు తన ఉద్దేశాలు మనడలు నడిపించినట్టుగా నమ్మకంగా ఉందాము. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడానికి ఆయన మీద చూసి మనము దాన్ని పొంది ప్రభువుతో ముందుకు సాగుదాం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి బలపరిచేటట్టుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వచ్చి ప్రార్థన చేసుకుందాం.